ధ్యానమిత్రులకి స్వాగతం సుస్వాగతం అండి. నాకింతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన వంశీ సార్కి, మణిమాల మేడం గారికి, మన మాస్టర్స్ అందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు. నా చేత ఈ క్లాస్ని హనుమంతుల వారు, లలితామాత వాగ్దేవతలు, శ్రీపాద శ్రీవల్లభులు చెప్పిస్తున్నారండి. ముందుగా మన గురువులైన పత్రి సార్కి, వంశీకర్ మాస్టర్ గారికి, సుకన్య మేడంకి, మణిమాల మేడంకి, అలాగే మన మాస్టర్స్ అందరికీ మనకెంతో జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందిస్తూ ఎప్పుడూ మనకి అనుక్షణం మన చెయ్య పట్టుకొని తీసుకొని వెళ్ళి మనల్ని ఎక్కడ పడిపోకుండా తీసుకువెళ్తున్న మన ప్రతి ఒక్క మాస్టర్కి శతకోటి ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మనం కవర్ చేసుకోబోయే టాపిక్, నేను ఈ మధ్యనే ఒక అద్భుతమైన పుస్తకం చదివానండి, ఆవల తీరం. ఆ, అందులో అది లోక్ లోక్సంగ్ రాంపా గారు రాశారండి. మరణం లేని మీరు, మనకి ఆ పుస్తకం పరిచయం కదండి, చాలా మంది మనలో చదివి ఉంటాము. ఆ, ఆయనే ఆవల తీరం అని ఒక బుక్ రాశారనమాట. మనకి వంశీ సార్ చాలాసార్లు మరణానంతర జీవితం గురించి చెప్పున్నారు. కాకపోతే ఈ బుక్లో ఇంకొంచెం మేబీ లోక్ సంబరాంప గారి వ్యూలో, వారి యొక్క ఆలోచనల మేరకు ఎలా ఉందో, వారు ఆ, కొంచెం కొంతమందిని కలిసి ఎనలైజ్ చేయటం అదంతా జరిగింది. ఆ, వారికి ఎలా, వారి అనుభవపూర్వకంగా రాసిన దీన్ని తెలుసుకుందాం మనం. ఆవల తీరం అంటే ముఖ్యంగా వారు ఎక్కువ లోక్ సంబ్రాంప గారు మరణానంతర జీవితం గురించి ఎక్కువ రాసేవారు అని చెప్పుకునేవారంటండి. వారున్న ప్లేస్లో అంతా. ఆయన ఒక పిచ్చి ఆయన. ఎప్పుడు కూడా మరణానంతరం ఇప్పుడు బతికున్న ఎలా ఉన్నాము అనే ఆలోచన మానేసి తర్వాత ఏం చేస్తాము అనేది ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. అలాంటి బుక్స్ అయి రాస్తూ ఉంటాడు. ఆయన ఒక పిచ్చి ఆయన అనుకునేవాళ్ళంట ఆయన ఉండే ఏరియాలో. కానీ మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం జీవించడం ఎంత ముఖ్యమో, మరణం గురించి కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. పుట్టిక ఎంత సహజమో, మరణం మరణం కూడా అంతే సహజం. మనం పెరిగిన వాతావరణంలో ఇప్పటిదాకా మనందరం ఎలా అంటే, అమ్మో చావు అనేది, అమ్మో చావా, దాని గురించి మనం స్మరించకూడదు కూడాను అనే వాతావరణంలో మనలో చాలా మంది పెరిగాం కదండి. కానీ ఇప్పుడు మన క్లాసెస్ వింటూ అంటే ఈ జ్ఞాన మార్గంలో ఇప్పటిదాకా మనం ధ్యానంకి రాకముందు వరకు మనం జ్ఞాన మార్గం కాకుండా భక్తి మార్గంలోనో లేకపోతే ఆ, ఆ, నైతిక జీవితంలో అలా గడిపేస్తూ ఉండేవాళ్ళం మేబీ. కానీ ఇప్పుడు మనం ఈ జ్ఞాన మార్గంకి వచ్చినాక పుట్టుక ఎంత సహజమో మరణం కూడా అంతే సహజము. అండ్ మరణానంతర జీవితం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యము. లేకపోతే మనం ఒక మాయలో పడిపోతాము అనే విషయాన్ని తెలుసుకున్నాము. మరణానంతర జీవితం ఉంటది. అండ్ సో మనది సోల్ జర్నీ. అంటే మనది ఆత్మ. నేను దీప్తి అంటే ఆత్మ అనేది మనం తెలుసుకున్నాం. అప్పటిదాకా మనం నేను అంటే నేను దీప్తిని ఈ జన్మకే అని అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఈ సోల్ జర్నీ ఉంది అంటే మరణించిన తర్వాత కూడా ఒక జీవితం ఉంది. మనకి వేరే మనకి సార్ ఒకసారి చెప్పారు కదండి, డిఫరెంట్ ప్లేన్స్ గురించి సార్ చెప్పారు కదా. ఒక్కొక్క తలంలో ఒక్కొక్కడు, ఎవరెవరు ఏ తలంలోకి వెళ్తా ఉంటాం చక్రాస్తో చెప్తూ ఒకసారి క్లాస్ చెప్పారు సారు. అలా మన తలాల నుంచి మనం వస్తాము. మనకి మొత్తం 9 తలాలు ఉంటాయి. ఎక్కువ సప్త సోల్ వరల్డ్, అది కూడా ఒక బుక్ ఉంటది కదండి తెలుగులో, దాని నేమ్ నాకు గుర్తులేదు. అందులో కూడా తలాల గురించి ఇస్తారు కదా. అలా మనము మన ఆ, ఇల్లు, మనం ఏ తలం నుంచి వచ్చామో అది ఇక్కడికి గెస్ట్ లా వస్తాం కదండి. గెస్ట్ లా వస్తాము. కానీ మనం ఇదే మన ఇల్లు అనుకొని ఇక్కడ, అంటే మనం డ్రామా వేయడంలో ఎంత నైపుణ్యం పొందేసామంటే ఇదే నిజ జీవితం అనుకొని బతికేస్తా ఉన్నాం కదండి. కాకపోతే ఇది డ్రామా అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఓకే మరణం తర్వాత కూడా జీవితం ఉంది, సో అక్కడ అసలు జీవితం అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భూమి ఒక పాఠశాల. అంటే భూమి మీదకి వచ్చి మనము నేర్చుకోవడానికి వచ్చాము. ప్రతి సంఘటన, ఇక్కడ జరిగే ప్రతి సంఘటన
ప్రతి సిట్యుయేషన్ అంటే ప్రతి మనకు మనం మన మన నాటకం మనం రాసుకుంటాం గదండీ! మన సోల్ ప్లాన్ యేసుకుంటాం గదా! ఆత్మ ప్రణాళిక. మన డ్రామాని మనమే రాసుకుంటాం. రాసుకుని, మన డ్రామాలో ఏ పాత్రలున్నాయి అనేది కూడా మనమే రాసుకుని, వాళ్ళని బతిమిలాడి, బామాలి తెచ్చుకుంటాం గదండీ! తెచ్చుకుని, ఆ తర్వాత మళ్ళీ మనం అవంతా మర్చిపోయి, మాయలో పడి, అబ్బా! ఎందుకొచ్చార్రా బాబు నాకు ఈ జీవితంలోకి వీళ్ళు అనుకుంటా ఉంటాం. కానీ ప్రతి ఒక్క సంఘటన నుంచి మనము నేర్చుకోవడానికే, మనలో ఉన్న గుణాల్ని బయటికి తీసుకురావటానికే మన చుట్టుపక్కల ఉన్న సన్నివేశాలు గాని, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు గాని, అనే ఎరుక మనకి ఎప్పుడు వచ్చిందో, మనం ప్రశాంతమైన, అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తాము అనేది నేను మన మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. అద్భుతంగా మనం తెలుసుకోవటం వల్ల అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అయితే ఈ పుస్తకంలోకెళ్ళిపోతే మెయిన్ ఇక్కడ కాన్సంట్రేట్ చేసిందంతా మరణానంతర జీవితం గురించేనండి. హ్మ్. వీరు ఏం చెప్తారంటే, ఒక మాలి అనే ఒక వ్యక్తి. ఆయన ఇప్పుడు లోక్‌సంబ్ రాంప గారు ఉన్న ప్లేస్‌లోనే మాలి అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన తుడుచుకుంటే రోడ్లు తుడుచుకుని ఒక బుట్టలో వేయటం. ఆయన వృత్తి అదనమాట. వారికి అనాథ. తల్లిదండ్రులెవరూ లేరు. కాబట్టి రోజు ఆయన పని ఏదో తుడుచుకునేవాడు. ఏదో కొంచెం డబ్బులొచ్చేవి. వాటితో బ్రెడ్డు ఏదో తినేసి కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అయితే అక్కడే రాంప గారుంటారు. ఆయన వీల్ చైర్‌లో వచ్చి ఒక పుస్తకాలు గుంతలన వేసే ఒక షాపుంటది. అక్కడికెళ్ళి ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోతుండగా వీళ్ళందరూ అనుకునేవాళ్ళనమాట. ఈయనేదో మరణాంతర జీవితం అని రాస్తారు. ఈయన పిచ్చాయన అని. అయితే ఆ విధంగా ఆహ్, ఆ మాలి అనే వ్యక్తి రోజు తన కాలాన్ని గడుపుతుండగా హ్మ్. వాళ్ళ సహ ఉద్యోగి అంటే తన ఫ్రెండ్ ఎవరో తనలాగే ఊడ్చుకునే ఆయన తీసుకొచ్చి 'ఐ బిలీవ్' అనే పుస్తకము చెత్త నుండి తీసిస్తారనమాట. ఇస్తే మాలి ఏమో అందులో ఓ 2 పేపర్‌లు తిరగేసి, బాబోయ్! ఇదేందిరా బాబు! ఈయనెప్పుడు మరణాంతర జీవితం అంటాడు. ఇది అవసరం లేదు అని చెప్పేసి కవల పెట్టేస్తారనమాట. రబ్బిష్ ఇదంతా. ఇదేమి పనికిరానిది. అని చెప్పేసి ఆహ్, దాన్ని వదిలేస్తాడు. వదిలేసినాక ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడే దగ్గరలో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ నుంచి అరుపులినిపిస్తాయన్నమాట. అరుపులినిపిస్తే ఏంటి అని చూడ్డానికెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఒక పాప పడిపోతుంది. ఆ పాపని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ రక్షించే ప్రయత్నంలో ఆయన తల స్విమ్మింగ్ పూల్‌కి తగిలి హ్మ్. ఆయన తగులుతుంది. బట్ పాపనైతే రక్షించేస్తాడు. రక్షించేసాక హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు అతన్ని. జాయిన్ చేశాక ఆయన ఇంటికొస్తాడు. ఇంటికొచ్చాక ఏదో తల తిరుగుతున్నట్టుగా, ఆయనకి స్పృహ ఉన్నట్టుగా ఉండదనమాట. కొద్దిసేపు లెగుస్తాడు. మళ్ళీ హ్మ్. మళ్ళీ కొంచెం తెలివొస్తుంది. పొద్దున్న మొత్తానికి తను లేసేసరికి హాస్పిటల్‌లో ఉంటాడు. అక్కడ అడుగుతారు. డాక్టర్స్ వాళ్ళు "నీకెవరు లేరా?" అంటే "నాకెవరు లేరండి. నేను అనాథనే" అని చెప్తాడనమాట. చెప్పినాక అక్కడ ఏవో వాళ్ళు ఎక్స్‌రేలు అవన్నీ తీస్తూ ఉంటారు. హ్మ్. అవన్నీ చేస్తారు. "నీకు చాలా డబుల్ నిమోనియా వచ్చింది. నువ్వు చాలా డేంజర్ కండిషన్‌లో ఉన్నావు. నీ వాళ్ళనెవరినైనా పిలువు" అంటే "నాకెవరు లేరని" చెప్తాడు. అయితే ఆహ్, ఏ మతము అనేది కూడా రాయడనమాట. రాకపోయేసరికి అక్కడ దగ్గరలో ఉన్న మతాధికారి అంటే చర్చ్ ఇదంతా వెస్ట్‌లో జరిగిందండి. మన పక్క కాదు. కాబట్టి చర్చ్ ఫాదరొచ్చి చర్చ్ ఫాదరొచ్చి ఇలా "నువ్వు ఏ మతము రాయలేదు. ఇలా ఏ విశ్వాసం లేకుండా ఉంటే నువ్వు ఇబ్బంది పడతావు. దేవుడు అనేవాడు ఉన్నాడని నమ్మాలి" అనంటే అప్పుడేమో ఈయనేమో "నేను చిన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు నాకు ఏ దేవుడు రాలేదు. నాకెవరో చెప్పారు చర్చ్‌కెళ్ళమని నేను వెళ్ళాను. చర్చ్‌కి వెళ్తే చర్చ్‌కి వెళ్తూనే ఉన్నాను గానీ నా జీవితంలో మార్పు ఏం రాలేదు. కాబట్టి నాకు ఏ దేవుడు అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు." అని చెప్పేసి కోప్పడతారనమాట. కోప్పడితే ఆ చర్చ్ ఫాదరు ఇలా ఉంటే నువ్వు హ్మ్, నిన్ను నువ్వు దగ్గరలోనే దేవుడిని కలుసుకుంటావులే అని చెప్పేసి ఆయన కోప్పడిపోతారు. కోప్పడితే ఈయన తిరిగి ఉద్రేకంగా లెగిసేసరికి ఆయన హ్మ్, జీవితాన్ని చాలిస్తారింక. అంటే వారి శరీరం విడిచేస్తారు. ప్రాణం పోతుంది. అప్పుడు డాక్టర్సొచ్చి ఇంక లేరని చెప్పేస్తారు.
చెప్పేసాక ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అయిందనమాట. అసలు ఏం జరుగుతుంది? ఆయనకి ఆహ్, ఆ ప్రాణం పోయినాక ఒక రబ్బర్ ట్యూబ్‌లోని ఉన్నట్టుగా ఫీలింగొస్తదనమాట. అదే మనకు ట్యూబ్స్‌లా ఉంటాయి కదండీ! గొట్టంలాగా అందులో ఉన్నట్టుగా ఫీలింగొస్తది. చీకటిగా ఉంటది. ఏమీ తెలియదు. ఇరుకుగా ఉంటది. ఆహ్, నల్లగా చీకటిలా ఉంటది. హ్మ్. అయితే కానీ చివరి నుంచి ఏదో ఎర్రని కాంతి కనిపిస్తోంది. అయితే దాంట్లోంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు. ఆ ఎర్రని కాంతిని అనుసరిస్తూ. ఆహ్, అలా హ్మ్. వెళ్తూ ఉంటాడు. కాసేపు ఆగి శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తే శ్వాస ఉండదు. శ్వాస కనిపించదు. ఆయన ఫీల్ అవుతాడు కదా! ఏంటి శ్వాస తీసుకుందాం అంటే శ్వాస ఉండదు. ఆయన చనిపోయాడనే ఎరుక లేదు ఆయనకి. మనకంతే కదండీ! మనం చాలా సార్లు మరణానంతర జీవితం గురించి మన క్లాసెస్‌లో ఉన్నప్పుడు చెప్తూ ఉంటారు గదా! ఏంటి మనం చనిపోయినా కూడా మన శరీరాన్ని మనం ఎతుక్కుంటా ఉంటాం. మన పిల్లల దగ్గరికెళ్తాం. నేను బతికే ఉన్నాం అని చెప్తా ఉంటాము. కానీ ఇవన్నీ మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకోవటం వల్ల మనకు ఆ ఎరుకొస్తదనమాట. అంటే మనము త్వరగా ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఆల్రెడీ త్వరగా మాస్టర్స్ వచ్చి తీసుకెళ్ళిపోతే సిద్ధంగా ఉంటాం. బట్ ఆ! విల్ ఇప్పుడు జనరల్‌గా ఏంటి, మనకి ఈ మరణానంతర జీవితం ఉందని ఎరుకతో ఉన్న వాళ్ళైతే మాస్టర్స్ వస్తారు. వస్తే ఓకే. మేము రెడీగా ఉన్నామండి. తట్టబుట్ట సర్దేశాము. ఇంక మాకు అర్థమైపోయింది. మాకు శరీరం ఇది చేసాము అని చెప్పేసి మనం రెడీ అయిపోతాం. కానీ అసలు ఈ మరణానంతర జీవితమే అనే విషయమే తెలియను. వాళ్ళందరూ ఏం చేస్తారు? అమ్మో! నేను చనిపోయాననే ఎరుక కూడా ఉండదు పాపం వాళ్ళకి. అప్పుడు వెతుక్కుంటా ఉంటారు. వాళ్ళ పిల్లలనెళ్ళి పిలుస్తూ ఉంటారు. నేనున్నాను, ఉన్నాను అంటూ ఉంటారు. కానీ వీళ్ళు చెప్పింది వాళ్ళకినిపిచ్చదు కదా! ఆ విధంగా ఇబ్బంది పడతారు కదా! సో, ఆహ్, ఆ మరణం అయిపోయిన దగ్గర నుంచి ఆ మాస్టర్స్ ఉన్నారనే ఎరుకు తెచ్చుకునే మధ్యలో ఆ ఆత్మకి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఆహ్, మెయిన్‌లీ ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఈ ఎరుకుతో ఉంటే పర్వాలేదండి. మోస్ట్‌లీ మనం ఎవరికైనా కొత్త వారికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి పాయింట్స్ అన్నీ చెప్పారిందులో. అయితే అక్కడ శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆయన శ్వాస తీసుకోలేడు. మళ్ళీ కాళ్ళు, చేతులు కదపడానికి ట్రై జేస్తారు. హ్మ్. కానీ కాళ్ళు, చేతులు ఏమి ఉండవు. గుండె చప్పుడు వినాలనుకుంటారు. గుండె చప్పుడు కూడా వినిపిచ్చదు. ఆహ్, ట్యూబ్ బయట ఏదో సుడిగుండంలా తిరుగుతుంది అనిపిస్తదనమాట. బయటికొస్తారు. బయటికొస్తే అక్కడ ఎర్రని కాంతి ఏమీ ఉండదు. అంతా శూన్యం. అసలు ఏమీ కనిపిచ్చదు. చేతులు చాచి ఇలా కాళ్ళు ఆడించడానికి చూస్తారు. ఏమి ఏముందని కూడా తెలీదనమాట. ఆ! అయితే పొట్ట అన్నీ ఎతుక్కుంటారాయన. ఏది నా శరీరం అని. ఏది కనిపించదు. అయితే హ్మ్. ఆహ్, అక్కడ ఒక డబ్బాలో హ్మ్. జస్ట్ తనున్నాడంతే. ఆహ్, కదలడానికి ప్రయత్నిస్తాడు గానీ, ఎక్కడికి కదిలిన అనుభూతి కలగదు. ఒక డబ్బాలో ఇరుక్కుపోయిన అనుభూతి కలుగుతుంది. కాసేపు వేడిగా, కాసేపు భయంతో చల్లబడిపోవడం అలా జరుగుతూ ఉంటుందనమాట. నిశ్చలంగా హ్మ్. ఇదేంటి? ఆహ్, ఇదేంటి నాకేం తెలియట్లేదు. ఇదంతా శూన్యంగా ఉంది. మధ్యలో ఇరుక్కుపోయానేంటి అని భావిస్తూ ఉంటాడతను. అయితే ఆహ్ తన శరీరం లేదు. మొత్తానికి శరీరం లేదు అనే అనుభూతిని ఆయన పొందుతాడు. ఇంతలో ఒక ఆలోచనొస్తది. ఏమీ లేని శూన్యంలో నేను ఒక శూన్యాన్ని మరో అలా మరో ఆలోచనొస్తది. ఇంతకు కొద్ది రోజుల క్రితం ఆయన ఒక ఇంటికి వెళ్తాడనమాట క్లీన్ చేయటానికి. వాళ్ళ చెత్తంతా పడేసుంటది. అయితే ఆ చెత్తలో కొన్ని పుస్తకాలు అవన్నీ కూడా రాంప గారు రాసిన పుస్తకాలనమాట. ఇంకు, పేపర్‌లో పడిపోతే ఆ పేపర్‌లన్నీ ఏరుకుని తనకి హ్మ్. ఆహ్ తను అమ్ముకుంటే ఏవో కొంచెం డబ్బులొస్తాయి కదా! అనుకుంటారు. అందులో ఒక పుస్తకం దొరుకుతది ఆయనకి. 'యూ ఫర్ ఎవర్' అని. ఆ పుస్తకాన్ని తీసి జేబులో యేసుకుంటారు. జేబులో యేసుకొని పుస్తకంలోని ఏదో నైట్ తాగుతూ ఓ 2 పేజీలు తిరగేస్తారు. అప్పుడు అనుకుంటాననమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మేబీ అయితే ఆహ్, నాకు ఏమైనా ఆ పుస్తకం ఆహ్, పూర్తిగా చదివుంటే ఆ పుస్తకంలో ఏమో నాకు తాళం చెవి దొరికేదేమో ప్రస్తుత పరిస్థితిని బయటకి పడడానికి అనుకుంటారు. ఆహ్, అయితే
అక్కడ అందులో ఏం రాసుంటది? ఒక రాంప రాసిన ఆ చెత్త పేపర్‌లో ఒక వాక్యం చదువుతారనమాట అతను. "ఒక విషయం పట్ల నీకు నమ్మకం లేకపోతే అది నీకు జరగదు" అని. అంటే అతనికేంటి? అతను నాస్తికులు కదా! సో, మరణానంతర జీవితం ఉంటదనే నమ్మకం ఆయనకి లేదు. కాబట్టి దానికది అది జరగదు అని ఉంటదనమాట. ఆ వాక్యాన్ని ఆయనకు గుర్తొస్తది. అంటే, ఓహ్! నేనిప్పుడు మరణం తర్వాత జీవితం ఉందని నమ్మట్లే కాబట్టి నాకిక్కడ ఏమి నేను ముందుకెళ్ళలేకపోతున్నాను. అంటే ఇరుక్కుపోయి ఆయన అంటే సఫకేషన్‌గా ఫీలవుతున్నాడనమాట. అంటే ఎటు దారి తెన్ను లేక ఒక శూన్యంలో తనొక్కడే ఉండి ఇబ్బంది పడుతున్నాడు. అయితే హ్మ్. మాలికి రాంప మాటల్లో నిజం ఉందని, అయితే ఎందుకంటే తాను చనిపోయాడని తెలుసు కానీ, తాను ఉన్నట్టుగా తనకనిపిస్తుంది. అనుభూతి చెందుతున్నాడు అని అప్పుడు గుర్తొస్తదనమాట. హ్మ్. అప్పుడు డబ్బాలోని ఇరుక్కున్నట్టు ఉన్న స్థితి మారడం మొదలవుతుంది. అంటే అప్పుడు బయటకొచ్చినట్టుగా ఆయనకి కొంచెం అనిపిస్తుంది. హ్మ్. అప్పుడు అక్కడ మాలినికి తన చుట్టూ ఉన్న వాతావరణం హ్మ్. పొగ నిండినట్టుగా ఏదో అలా అనిపిస్తూ ఉంటుందనమాట. ఆహ్, హ్మ్. తన ప్రయత్నం ఏమీ లేకుండా తను కొంచెం ఓకే. అయితే నేను చనిపోయాను అనే భావన అప్పుడు ఆయనకి కలుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే మరణానంతర జీవితం ఉందనుకున్నాడో, అప్పుడు ఇవంతా రియలైజేషన్ రావడం మొదలెట్టిందనమాట. అప్పుడు ఆయన ఏమవుతుంది, ఆయన చనిపోయాడు కదా! ఆయన్ని మార్చరీలో పెడతారు కదా! అక్కడికి తనకు తెలియకుండానే ఏ ప్రయత్నం లేకుండానే అక్కడికెళ్ళిపోగలుగుతాడు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ చూసుకుంటాడు తన శరీరాన్ని తను. ఓహ్! అయితే నా శరీరం ఇక్కడుందా అనుకుంటాడు. అనుకోని అక్కడ వాళ్ళ స్నేహితులు అక్కడ స్నేహితులు ఒక నలుగురొచ్చి మాలిని తీసుకెళ్దాం అనుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు వాళ్ళు చిన్న జీతం వాళ్ళు గదండీ! ఇప్పుడు మేము దేశ సంస్కారాలు చేయాలంటే $250 అవుతుంది. ఇంత డబ్బు మేమెక్కడ తేవగలము? ఆయనకున్న ఏవో చిన్నపాటి టీవీ అవి అమ్మేసినా ఒక $100 కన్నా ఎక్కువ $100 కన్నా ఎక్కువ రాదు. ఏం చేయాలి అనుకుంటారు. అనుకోని ఏదో కష్టపడి పాపం వాళ్ళు ఆళ్ళ వర్కర్స్ అందరి దగ్గర డబ్బులు ఆయనకి దహన కాదు సారీ పూడ్చడానికి వాళ్ళకి పూడుస్తారు గదండీ! అవన్నిటికి తీసుకెళ్తారనమాట. హ్మ్. అప్పుడు ఆహ్ అక్కడ ఈ లోపల ఈ మార్చరీ రూమ్‌లోని ఆయన ఏం చూస్తాడు? హ్మ్. ఇవన్నీ డాలర్‌లన్నీ కూడబెట్టుకునే టైంకి ఆ మార్చరీకి ఈ ఫ్రెండ్స్ ఎళ్లి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మార్చరీలో ఒకాయన అంటారనమాట. ఇలాగ ఆయన చేతిలో 'ఐ బిలీవ్' అనే బుక్ ఉంటది. అది కూడా మన లోక్సం రాంప గారు రాసిందనమాట. అంటే అప్పుడు ఒక ఆఫీసర్ అంటాడు హ్మ్. ఎవరైనా ఏదైనా నమ్మితేనే జరుగుతుంది. నాస్తికులకు పాపం చాలా కష్టం. ఇప్పుడు చూడండి ఈ మాలి అనే వ్యక్తి చనిపోయాడా? పాపం ఈయన నాస్తికుడు. ఏ మతాన్ని నమ్మడు, ఏమీ నమ్మడు. అసలు మరణాంతర జీవితం ఉందనే నమ్మడు. ఈయనకి చాలా కష్టమవుతుంది. కాబట్టి హ్మ్. ఆ! అందులో ఆ పుస్తకంలో ఐ బిలీవ్‌లో ఏం రాసుంటదంటే, నేను చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. ఏదో ఒక దాని పట్ల విశ్వాసం ఉండాలి. ఏదో ఒక దాని పట్ల నమ్మకం ఉండాలి. అంటే మనం కూడా కదండీ! జస్ట్ హ్మ్. ఆహ్, ఏమీ నమ్మకుండా ఏదో ఒకటి ఏమీ లేదు అనే భావన, ఈ జీవితం అదే యూజువల్‌గా మనం ధ్యానం చేస్తున్నామంటే ఇలాంటి నమ్మకాలు మనం నాస్తికులమే కాదు. ఇది మనకు అప్లికబుల్ కాదు. కాకపోతే ఆ మరణానంతర జీవితం ఎలా ఉంటదని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడిందనిపించింది నాకు. యాహ్! అయితే మనం అర్థం ఏమీ నమ్మకపోతే అర్థం కాని స్థితిలో ఉండిపోతాము. అట్‌లీస్ట్ ఏదో ఒక దాన్ని నమ్మాలి అని అక్కడ ఆ పుస్తకంలో రాసుంటదనమాట. లేకపోతే అట్‌లీస్ట్ ఓపెన్‌గా ఉండాలి అనేది ఆ పుస్తకంలో లోపుసం రాంప గారు రాస్తారనమాట. అయితే హ్మ్. అది ఆ మాట ఆయన వింటాడు గదా! ఎక్కడ ఆయన ఆత్మగా వచ్చి వాళ్ళందరూ మాట్లాడుకునేది వింటాడనమాట. అప్పుడు వెంటనే ఆయనకేమవుతది, అయితే బహుశా రాంప చెప్పింది కరెక్టేననమాట. మరణానంతర జీవితం నిజంగా ఉన్నట్లుంది అని అప్పుడు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి అప్పుడు ఒక్కసారి రాంప గారిని గుర్తు తెచ్చుకుంటే ఆయన నిజంగా ఎదురుగా వచ్చినట్టు అనిపిస్తది. అప్పుడు మాలి ఏదో ఒక దాన్ని విశ్వసించు లేదా ఓపెన్‌గా ఉండు అని రాంప గారికి హ్మ్. రాంప గారు మాలికి చెప్తారు. జరగబోయే జరగబోయేది స్వీకరించడానికి, అంగీకరించడానికి
అప్పుడే నీకు అంగీకరించడానికి నువ్వు ఓపెన్‌గా ఉంటేనే నీకు సహాయం లేదా మార్గం కనిపిస్తుంది. నిన్ను మరో తలానికి నిన్ను మరో తలానికి ఆవలి వైపుకు చేరుస్తారు. నువ్వు అలా ఎప్పుడైతే మరణానంతర జీవితం అనే ఉందని విశ్వాసించైనా విశ్వసించి ఓపెన్ మైండ్‌తో అంటే ఏం జరిగినా నేను అంగీకరిస్తున్నాను అనే భావనతో ఉంటామో అప్పుడే మన తలానికి ఎళ్ళడానికి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు అని రాంప గారు మాలిక్ చెప్తారనమాట. అప్పుడు ఆహ్, ఈయనకి సడెన్‌గా ఏం గుర్తొస్తుంది? ఓహ్! హ్మ్. తన చిన్నప్పుడు రోజుల్లో చర్చికెళ్ళినప్పుడు అక్కడ చర్చిలో ఏం చెప్పారో ఒక వాక్యం గుర్తొస్తుందనమాట. ప్రభువే నాకు కాపరి. అతడే నన్ను నడిపిస్తాడు అని చెప్తారనమాట. వాళ్ళకి చర్చ్‌లో. చెప్పినప్పుడు అది గుర్తొస్తుంది. అప్పుడు హ్మ్. అది తలుచుకుంటాడనమాట మాలి. హ్మ్. తలుచుకుని చుట్టుపక్కల ఆహ్, ఒక వింతైన అనుభూతి కలుగుతుంది. ఎవరో తన చుట్టుపక్కల ఉన్నారని అప్పుడు అనిపిస్తదనమాట మాలికి. అప్పటిదాకా ఏంటి ఆహ్, ఆ విశ్వాసం రావడానికి ఆయనకి టైం పట్టింది. మరణానంతర జీవితం ఉంది అనేది ఎప్పుడు ఆయనకి ఎరుక కలిగింది? తన శవయాత్రని అన్నీ తనే చూసుకొని తన శరీరం ఎక్కడుంది ఆయన్నే అనుకుంటాడు. పూడ్చేస్తుంటే ఓహ్! నాకింక టైం అయిపోయిందనమాట. నా శరీరాన్ని వీళ్ళు పూడ్చేస్తున్నారని కూడా అనుకుంటాడు. అప్పుడు ఓహ్! నేను మరణించాక కూడా నాకు జీవితం ఉందని నమ్మకం రావటానికి ఆయనకంత టైం పట్టింది. సో, ఒక్కొక్కటి అంటే చూడండి మనకి ఇప్పుడు మాస్టర్స్ చెప్పిన క్లాసెస్ ప్రతీదీ కూడా మనం ఎంతో ఎరుకుతో వినాలి. ఇప్పుడు చూడండి మాలికి అంటే ఆయన నార్మల్ ఒక చిన్న ఉద్యోగి. తనకి ఇలాంటి క్లాసెస్ వినడం గాని ఏమీ తెలీదు. ఒక నాస్తికుడు. అలాంటి వ్యక్తి అప్పుడప్పుడు ఒక మంచి మాట వినడం ద్వారా ఆయన ఎంత ఎరుకుని తెచ్చుకొని మరణానంతరం ఆయనకి ఎంత ఉపయోగపడింది. అలాంటప్పుడు మన మాస్టర్స్ ప్రతిరోజు ఇచ్చే జ్ఞానము మనకి ఇప్పుడే ఈ ఈ జన్మకే కాదండి. జన్మలకి మనకి ఈ జ్ఞానమంతా మన ఆత్మ లెవెల్‌లో స్టోర్ అయిపోయి ఉపయోగపడతది అనడంలో అతిశయోక్తి ఏమైనా ఉందా అండి? ఎందుకంటే మనం ఇప్పుడు ఈ 'మాలి' స్టోరీలో మనం దాన్ని అనుభూతి చెందుతున్నాం. ఆయన ఒక వాక్యం చదివితేనే ఆయనకు గుర్తొచ్చి చూడండి 'లోక్సంబ్ రాంప' గారు ఎదురుగా వచ్చి ఆయనకి ఆహ్, చెప్పినట్టుగా అనుభూతి కలుగుతుంది కదా! అలాంటప్పుడు మనము సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడేనానండి మరణానంతరం గురించి తర్వాత పక్కన పెడదాం. ఇప్పుడైనా మనము ఇబ్బందిలో ఉన్నప్పుడైనా మనం ఏమైనా లో ఎనర్జీ ఐ మీన్ ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి థాట్స్ లూప్‌లోకెళ్ళిపోతూ ఉంటాం కదండీ! అలాంటప్పుడు మన మాస్టర్స్ క్లాసులు గాని, అవన్నీ గుర్తొస్తుంటాయి కదండీ! కాబట్టి మన క్లాసెస్ మన జీవితాన్ని ఎంత బాగా చూడండి మాలికి ఎక్కడికెక్కడ గుర్తొస్తే అక్కడ ఆయన ఒక ముందడుగేయగలుగుతున్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఈ క్లాసెస్ ప్రతిరోజు వినటం వల్ల మన మాస్టర్స్ చెప్పే మాటలు గుర్తొచ్చి ప్రతి క్షణము చాలా తొందరగా నా జీవితంలోనండి నేను మన మాస్టర్స్ చెప్పే క్లాసెస్ మనం ఏంటి వినేసి వదిలేయకూడదు. ప్రతి క్షణము ఆచరణలో పెట్టాలి. మనందరం పెడుతున్న వాళ్ళమే. జస్ట్ ఒకసారి అన్నీ గుర్తు తెచ్చుకోవటం అంతే. అంతే కదండీ! హ్మ్. మీ మీరు నాకు మనమందరం ఒకళ్ళకొకలం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఎప్పటికప్పుడు ఎరుకలో ఉండడానికే మనం ఈ సత్సాంగత్యం కదా! అలా అంటే ఇప్పుడు మనకు మాస్టర్స్ చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ప్రతిరోజు మనం ఇబ్బందికర పరిస్థితిలో ఆ లో అంటే ఏమీ లేదు అనే స్థితిలో ఆ శూన్యంలో కొట్టిమిట్టాడకుండా మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. సో, ఆత్మ లెవెల్‌లో కూడా మనం మరణానంతరం కూడా ఉపయోగపడతాయి. మన ఆత్మ లెవెల్‌లో స్టోర్ అయిపోయి ఉండడం వల్ల తర్వాత జీవితాల్లో కూడా ఉపయోగపడతాయన్నమాట. అయితే ఆహ్, ఇక్కడ అక్కడ హెల్ప్ అని అప్పుడు అరుస్తారనమాట. అదే ఇప్పుడు మళ్ళీ మన స్టోరీలోకొద్దాం. స్టోరీలోకొస్తే మాలి ఏం చేస్తాడు అక్కడ ఒక ఆహ్, ఆహ్, తన చుట్టుపక్కల ఎవరో ఉన్నారనే వింతైన అనుభూతి కలుగుతుంది. అప్పటిదాకా శూన్యంలో ఉండి ఏమీ తెలియ తె తే తీరు తెన్ను లేకుండా ఉన్నారు గదండీ! అయితే అప్పుడు హెల్ప్ అని అరుస్తారనమాట. అరిస్తే సడెన్‌గా తనకి హ్మ్. ఆహ్, కాళ్ళుని, చేతుల్ని అలా కొంచెం కొంచెం అనుభూతి చెందుతూ ఉంటారనమాట.
అప్పుడు మాలికి ఆహ్, ఒక అనుభూతి చెందుతాడు. కానీ ఒక తారు లాంటి దాంట్లో చిక్కుకుపోయాడు అనే భావంతో ఉంటారనమాట. హ్మ్. అప్పుడు అరుస్తాడు. ఎవరైనా కొంచెం వచ్చి సాయం చేయొచ్చు కదా నాకు. అలా చేస్తూ ఉండకపోతే అని అరుస్తాడనమాట. అరిస్తే అప్పుడు ఆయనకు ఒక వాయిస్ ఇనపడుస్తది. వినపడతది. విశ్వసించు, విశ్వసించు. నీవు విశ్వసించాలి. మేము నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాము. కానీ నువ్వు విశ్వసిస్తేనే అని ఒక వాయిస్ ఇనిపిచ్చిద్దనమాట. నువ్వు కానీ నువ్వు నమ్మడం లేదు. ఓపెన్‌గా ఉండు. హృదయ ద్వారాలను తెరుచుమాలి అని ఒక మాట వినిపిస్తుందంట. వినిపిస్తది మాలికి. సడెన్‌గా మాలికి ఓహ్ గాడ్! ఏం జరుగుతుందిక్కడ అనే ఆలోచన వస్తదనమాట. ఎప్పుడైతే ఓహ్ గాడ్ అన్నాడో మాలికి ఒక వెలుగు కనిపిస్తుంది. సూర్యోదయం వేళ ఎంత వెలుగొస్తదో అంత వెలుగు. ఓహ్ గాడ్! ఇప్పటిదాకా మాలి నాస్తికుడు కదండీ పాపం. సో, ఆహ్, నాస్తికుడు కదా! ఇప్పుడు ఆయనకి ఎరుకొచ్చినింది. ఫస్ట్ మరణానంతర జీవితం ఉందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఓకే. గాడ్ ఉన్నాడనే భావన అక్కడ కలిగిందనమాట. ఎవరో ఒకళ్ళొచ్చి కాపాడాలి అని. అప్పుడు ఓహ్ గాడ్! ఇదేంటి అంతా ఇలా అయోమయ స్థితిలో ఉంది అని ఎప్పుడైతే దేవుడా అని తలుచుకున్నాడో, అప్పుడు ఆయనకి సూర్యోదయం వెలుగు లాంటి ఒక వెలుగు కనిపిస్తుంది. హ్మ్. అది పెరిగి ఒక ఆకారంలా కనిపిస్తుంది. కనిపిస్తే అప్పుడు ఆయన వెంటనే ఏదో ఇది మేఘం లాంటిదిలే ఏమునింది ఇదేం చెయ్యదులే నాకు అనుకుంటాడనమాట. అప్పుడు వెంటనే వెలుగు మాయమైపోద్ది. అంటే ఎప్పుడు విశ్వాసం, 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 నమ్మకం అనేది ఎప్పుడు మనం విశ్వసించడం నమ్మకం కాదండి సారీ. విశ్వసించడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? ఎప్పుడైతే తను ఏం లేదులే అది ఒక మేఘం మాత్రమే అనుకున్న వెంటనే ఆ వెలుగు పోయింది. ఆహ్, అక్కడ ఇంక సహాయం చేయడానికి ఎవ్వరు లేరు. మళ్ళీ అదే ఏమీ లేనితనం మళ్ళీ తారులాంటి దాంట్లో కూరుకుపోయినట్టుగా అనిపిస్తుంది. సడెన్‌గా మాలికి రాంప గుర్తొస్తారు. నేను కొన్ని నెలల క్రితం ఆహ్, వీల్ చైర్‌లో ఉన్న రాంప మరో అతనితో పార్క్‌లో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆయనిక్కడ అదే ప్లేస్‌లో ఉండి ఈయన తుడుస్తూ ఉంటారనమాట. బైబిల్‌లో ఉంది కదా! మనిషి మరణించాక తను శాశ్వత ఇంటికి వెళ్తాడు. అతనిలో కొంత భాగం మళ్ళీ భూమి మీదకి వస్తుంది. మిగిలిన భాగం దేవుడి దగ్గరే ఉండిపోతుంది అని అంటే మరణానంతర జీవితం ఉందనే కదా! మరి మరి వీళ్ళు ఎందుకని విశ్వసించరు కొంతమంది? హ్మ్. వీళ్ళకి నిజంగా శరీరాలు వదిలేసాక దీన్ని ఆహ్, వీళ్ళు శరీరాలు వదిలేసాక వీళ్ళు తెలుసుకుంటారులే అని వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. హ్మ్. అప్పుడు మైండ్‌లో మాలికి ఆహ్ నేనేం చెయ్యాలిప్పుడు? ఓహ్ మై గాడ్! ఇన్ని ఆలోచిస్తున్నాను అంటే నేనున్నాననమాట. అక్కడ ఆలోచిస్తాడు మాలి. హ్మ్. అసలు నిజంగా మరణం తర్వాత ఏదో ఉంది. భూమి మీద జీవితానికి భిన్నంగా లేకపోతే, ఈ ఆలోచనలు నేను మాత్రం ఎలా చేస్తాను? అసలు ఏమీ లేకపోతే నేను ఉన్నాను కదా! అనే భావన నాకెలా కలుగుతుంది? అయితే ఉందనమాట. ఓహ్ మై గాడ్! ఇవన్నీ ఆలోచిస్తున్నాను నేను అంటే నేనున్నానిప్పుడు అని మళ్ళీ అనుకుంటాడనమాట. దయచేసి నాకు సహాయం చేయండి అనుకున్ అనుకుంటాడు. వెంటనే చుట్టూ ఏదో మార్పు. హ్మ్. అదిగో మళ్ళీ అదే ప్రశాంతమైన, దేదీప్యమైన వెలుగొస్తది తన చుట్టూ. విశ్వసించు, నమ్ము, మరణం తర్వాత జీవితం ఉంది. విశ్వసించు, దేవుడిని ప్రార్థించు అని ఆహ్, చెప్తారనమాట. మాలి చుట్టూ హ్మ్. అప్పుడు కొంతమంది మనుషులొస్తారు. వచ్చి మాలిని ఒక మాలి ఏంటి అక్కడ అనుకుంటారు కదండీ! ఆహ్, ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆహ్, ఎ దయచేసి నాకు సహాయం చేయండి అని అడిగేసరికి మాలికి ఒక సంచిలో ఉన్న ఫీలింగొస్తదనమాట. ఎక్కడికి కూడా అక్కడ బయట మనుషులు కనిపించినట్టుగా మనుషులని కాదు ఎవరో ఒకళ్ళు కనిపిస్తున్నారు. కానీ వారు సహాయం చేయడానికి మాలికి మధ్యలో ఒక గోడలాగా ఉన్నట్టు అనిపిస్తది. ఒక సంచిలో ఉన్న ఫీలింగ్ కలుగుతది. అప్పుడు వాళ్ళు చెప్తారు మాలికి, నువ్వు మమ్మల్ని అందుకోలేకపోతున్నావు. ఎందుకంటే దేవుడిని ప్రార్థించు, విశ్వసించు, మరణానంతర జీవితం ఉందని విశ్వసించు, దేవుడిని ప్రార్థించు.
ఏ మతమైనా దేవుడు ఒక్కడే. ఇ- ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. మనం అనుకుంటాం ఏంటి, హిందువులకైతే ఏమో స్వర్గలోకము, లేకపోతే ఇప్పుడు ముస్లిమ్స్ కి అయితే వారికి ఒక నమ్మకం ఉంటుంది. క్రిస్టియన్స్ కి అయితే ఆ, వాయిద్యాలతో అక్కడ స్వాగతం పలుకుతారు, అని అందరికీ ఏ మతమైనా మరణానంతర జీవితం అనేది ఒకటే అని ఇక్కడ చెప్తున్నారండి. కానీ మన విశ్వాసాలను బట్టి ఏమవుతుందంట, మనం ఏదైతే ఊహించుకుంటే జనరల్ గా తర్వాత చాప్టర్స్ లో వస్తుందండి. మనం పైకి వెళ్ళినాక, మన తలాలకు వెళ్ళినాక మనం ఏం ఊహించుకుంటే అది మనకి వెంటనే ఎదురుగా వచ్చేస్తుంది ఆలోచనతో. సో అంటే ఇప్పుడు మనకి పెద్ద భవనం కావాలనుకోండి, పెద్ద భవనం వచ్చేస్తది. పెద్ద బోలెడు డబ్బులు కావాలంటే డబ్బులొచ్చేస్తాయి. అలాగే మనము మంచి ఇంద్రభం మంచి గార్డెన్‌లో ఉండాలంటే అవన్నీ మన ఆలోచనతో అన్నీ అయిపోతాయన్నమాట. మంచి భోజనం చేయాలంటే అసలు అక్కడికెళ్ళక భోజనం అవసరం లేదు. కానీ ఈ దేహ దేహం యొక్క దీంతో చనిపోయిన వెంటనే ఎళ్తాం గదా! అప్పుడు ఏది కోరుకుంటే అది వచ్చేస్తా ఉంటదన్నమాట. సో, అక్కడికెళ్ళాక హ్మ్. దీన్ని నమ్ము, దేవుడిని ప్రార్థించు. అక్కడ ఏంటి, ఏ మతం వాళ్ళు వాళ్ళ నమ్మకాలతో ఉంటారు కదా! ఎప్పుడైతే ఓహ్! స్వర్గం అంటే అందరూ నాట్యాలు చేస్తూ అలా ఉంటారు. దేవకాంతలుంటారు. ఆ నమ్మకం అబ్బా! ఇంక ఇదేనా? ఇంకేదో ఉందనుకున్నానే అని ఎప్పుడు బోర్ కొట్టేస్తదో అప్పుడు రియాలిటీలోకొస్తామనమాట. సో, మన నమ్మకం అనేది, మన విశ్వాసం అనేది ఏమీ లేకుండా అంటే అనవసరమైన విషయాల్ని నమ్మకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది చెప్తారు. హ్మ్. దేవుడిని ప్రార్థించు. ఏదో ఒక రూపంలో ప్రార్థించాలి. ఏ మతమైనా ఒకటే. ఏదో ఒక రూపంలో దేవుడిని ప్రార్థించు. సహాయం అడుగు. నీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తారాయనకి. అప్పుడు మాలి స్థాణువుగా నిలబడిపోతాడు. బైబిల్‌లోని వాక్యం గుర్తొస్తుంది ఆయనకి. ఓ గాడ్, దయచేసి సాయం చెయ్యు. నేను ఉన్నాను. హ్మ్. నేను ఉన్నాను. కానీ ఏమీ లేదు. దయచేసి సాయం చెయ్యు. హ్మ్. ఇతరులను నాకు సహాయం చెయ్యనియ్యు. హృదయపూర్వకంగా ప్రార్థించాడు మాలి. నాకు సహాయం చేయనివ్వు. నాకు సహాయం చేయిపిచ్చు. ప్లీజ్, ప్లీజ్ గాడ్ అని అడుగుతాడు. అద్భుతంగా మాలికి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి బయటకొచ్చేసినట్టుగా అనిపిస్తుంది. కాంతి. ఒక మంచి కాంతి కనిపిస్తదనమాట అప్పుడు. అక్కడ ఒక చెట్లు, ఆహ్, ఒక నందనవనంలో ఉన్నట్లుగా అనిపిస్తుందనమాట మాలికి. నందనవనంలో ఒక అద్భుతమైన ప్లేస్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అతనికి 2 పక్కల ఇద్దరు మనుషులు. అతనికన్నా బాగా ఎత్తుగా ఉంటారు. వాళ్ళనెప్పుడు చూడలేదు మాలి. కానీ వాళ్ళిద్దరూ మాలికి ప్రేమపూర్వకంగా చూస్తూ నవ్వుతున్నారు. మాస్టర్స్, ఆహ్, మణిమాల మాస్టర్ గారు, ఇంకా టైముందా అండి? లేకపోతే తర్వాత క్లాస్‌లో చెప్పుకుందామా అండి? ఓహ్! అయితే ఆహ్, మాలికి అక్కడేంటి, ఇప్పుడు ఆయన అసలైన మార్గానికొచ్చారనమాట. అంటే మనం అంటాం గదా! ఏ తలం మాస్టర్స్ అయితే ఆ తలం మాస్టర్స్ ఒచ్చి మనల్ని తీసుకెళ్తారు అని, ఆ స్థితిలోనికి ఆయన ఇప్పుడు వచ్చాడు. యాహ్! ఎక్కడి నుంచి? అసలు హ్మ్. మరణానంతర జీవితమే లేదు అనే నమ్మిన వ్యక్తి, మరణానంతర జీవితం ఉంది అనే నమ్మకాన్ని, తర్వాత దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని కూడా తెచ్చుకుని, అక్కడ ఎప్పుడైతే ఆయన విశ్వసించాడో, అప్పుడు ఆయనకి ఆయన యొక్క ప్లెయిన్ మాస్టర్స్ కనిపించడం మొదలుపెట్టారు. కాకపోతే మనం ఈ క్లాసెస్ అన్నీ విని, మనం ఆ ఎరుక ఉన్నోళ్ళకి ఏంటంటే, మన ప్లెయిన్ మాస్టర్స్ వచ్చినట్టు మనకి ఇక్కడే కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్‌గా మనము మన ప్లెయిన్‌కెళ్ళిపోతాము. అంటే చూడండి, మరణం తర్వాత కూడా ఇప్పుడు చూడండి, బిలీవ్ చేయలేని, దేవుడంటే నమ్మకం లేని వాళ్ళనే అక్కడంతా ట్రైనింగ్ అవుతుంది. అది ఆ ప్లేన్‌కెళ్ళే లోపలే ఆయనకి ఎంతో ఆత్మ లెవెల్‌లో ఉండిపోయేలాగా మరణానంతర జీవితం ఉందని, మళ్ళీ దేవుడున్నాడనే విశ్వాసం, 2 బలమైన విశ్వాసాలు కలిగేలాగా మాస్టర్స్ ఆయనకి హెల్ప్ చేశారు. సో, మరణానంతరం కూడా మనం నేర్చుకుంటాము అనేది నాకు ఈ బుక్‌లో చదివిన దాని ప్రకారం, అంటే ముందు మనకు తెలిసిన ఆ ఎరుక ఉంటది కదండీ! ఇది చదివినాక నాకు ఆ విషయం అర్థమైంది. సో, కాకపోతే అక్కడ నేర్చుకునేది మనం ఆహ్,
తక్కువ ఉంటది. ఎందుకంటే చాలా టైము మనం భూమి మీద వచ్చాకే త్వరగా నేర్చుకుంటాం. అక్కడ నేర్చుకునేది చాలా స్లో ప్రాసెస్ ఉంటది అని చెప్తారు. మన మన ప్లేన్‌కి మనం ఎళ్ళిపోయాక. సో, ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే దేవుడిని నమ్మి మరణానంతర జీవితం ఉందని తెలుసుకున్నాడో, అప్పుడు ఆయన ప్లేన్ మాస్టర్స్ వచ్చి ఆయన్ని తీసుకెళ్తారనమాట. ఓకేనా మాస్టర్స్? ఈ ఈ దీన్ యాహ్, ఇక్కడికి మనము ముగించుకుందాం. మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది. అంటే ఆ ప్లేన్‌కెళ్ళాక మాలి ఎలా అనుభూతి చెందుతాడు? ఆహ్, అంటే ఈ భూమి మీద ఉన్నట్టుగా అక్కడ ఫీల్ అవుతూ ఉంటారు కదండీ! కొంతసేపు. అదంతా ఎలా ఉంది? అసల నిజంగా ఇప్పుడు మరణానంతరం అక్కడ ఎలా ఉంటది? మనకి మాస్టర్స్ నెక్స్ట్ జన్మకి ప్రణాళికేసుకోమంటారా? ఎలా ప్రణాళికేసుకోమంటారు? ఎలా ఉంటది? ఆహ్, లేకపోతే కొందరు ఆత్మలకి ఇక్కడ గాయపడిన వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉంటది. ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అలా అంటే తర్వాత ఏం జరుగుతుంది? ఆ ప్లేన్‌కి మనం ఒకసారి ప్లేన్‌కెళ్ళాక ఏం చేస్తాము అనేది తర్వాత క్లాస్‌లో చెప్పుకుందాం మాస్టర్స్. మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్‌డే ఇండియా టైమ్‌లో అయితే వెడ్నెస్‌డే మార్నింగ్, యూఎస్ టైమ్‌లో అయితే ట్యూస్‌డే ఈవెనింగ్ తెలుసుకుందామండి. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నాకింత అద్భుతమైన అవకాశాన్నిచ్చిన మణిమాల మాస్టర్ గారికి, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. మీరు ఎంత అద్భుతంగా ఆహ్, ఆహ్, అందరూ అటెండ్ అయ్యి క్లాస్ విన్నందుకు థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. నాకు తెలిసినదేదో కొంచెం పంచుకునే అవకాశాన్ని మీరందరూ కల్పిచ్చారు. ఎంతో ఆహ్, పేషెన్స్‌గా ఏదో దీప్తి చెప్తుందే అనే భావన కాకుండా విన్నందుకు థాంక్ యూ సో మచ్ అండి. భ భవాని గారు అన్మ్యూట్ చేసుకోండి. మణిమాల మాస్టర్ గారే రావాలనుకుంటానండి. నేను అన్మ్యూట్ చేయటానికి అయింది అయిందా? అయింది మాట్లాడండి. అయింది మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. క్లాస్ బాగా చెప్పారు మేడం. ఇందులోకొచ్చినాకనే మరణానంతర జీవితం ఉన్నదని తెలిసింది. నేనొక ప్రాబ్లమ్‌తోటొచ్చాను. ఈ ఆత్మాయనం, జీవాత్మ ప్రపంచ నియమాలు, ఆవలి తీరము, మరలం నేను మీరు అయితే మేడం నాదొక్క డౌట్ ఇందులా. చెప్పు. ఆయన చనిపోయిండు గదా! ఎవరితోటి చెప్తుండు ఇవన్నీ? తనలో తను ఆలోచనలు. మనకు బుక్ ఎవరు రాశారు అంటున్నా. మనకి బుక్ రాసి రాంపా గారు రాశారు. లోక్‌సంగ్ రాంపా గారు వారు వారి ఆత్మతో చూసి తెలుసుకున్నారనమాట. దివ్య ఆ! శక్తితో. ఓకే. ఓకే. ఆయన అంత తెలుసుకొని దగ్గరున్నా గాని, అదే బుక్ రాస్తే ఈయన పిచ్చివాడు అది ఇది అనుకున్నాడు. ఆయనకు అనుభవం అయినాక తెలిసింది. అది. అవును. అవును. ఆయన ఓకే మేడం. ఇలా బుక్స్ అన్నీ ఎలా రాయగలిగారు? వాళ్ళ యొక్క మరణానంతర జీవితం ఈయనకి కనిపించబట్టే కదా! హ్మ్. రాయగలుగుతున్నారు. అదే డౌటొచ్చింది. ఓకే మేడం. హ్మ్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ అండి. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా మాస్టర్స్? మీ అనుభవాలు గాని, మీరు తెలుసుకున్న జ్ఞానం గాని ఏమైనా షేర్ చేయాలంటే చేయండి. లేదు అంటే ముగించుకుందామండి. మణిమాల మాస్టర్ గారు, ఒకసారి మాస్టర్ గారికి ఫోన్ చేస్తా.